హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. 10th క్లాస్ తర్వాత ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికి స్కాలర్షిప్ రూపంలో విద్యాధన్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ రావడం జరిగిందనమాట అండి. వీరు ఏం చేస్తారంటే ఎవరైతే పేద విద్యార్థులు 10th క్లాస్ తర్వాత ఉన్నత విద్యను చదువుకోవాలనుకుంటున్నారో వారికి స్కాలర్షిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. 10,000 నుంచి 70,000 రూపాయల వరకు వీళ్ళు స్కాలర్షిప్ అనేటువంటిది ఇస్తారు. ఇది కూడా వారి యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభ ఆధారంగా వారిని ఎన్నుకొని వారికి అమౌంట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ విద్యాధన్ అనేటువంటి ఇనిషియేటివ్ని ప్రారంభించినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక కుమారి షిబులాల్, అదే రకంగా ఎస్డి షిబులాల్ అనేటువంటి ఇన్ఫోసిస్ యొక్క సహ వ్యవస్థాపకులు మరియు మాజీ సిఇఓ, అదే రకంగా సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ఎస్డిఎఫ్ వారు వీరు సంయుక్తంగా ఈ పాన్ ఇండియా ఉన్నత ప్రోగ్రామ్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది వీరు స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. వీరు 1999 నుంచి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 41,000 మందికి పైగా స్కాలర్షిప్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. మొత్తం దేశంలో ఉన్నటువంటి 17 రాష్ట్రాల్లో వీరు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారి యొక్క లాస్ట్ డేట్ అనేటువంటిది 15th జూన్కి లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగిందనమాట అండి. డైరెక్ట్గా వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోనే మనం దరఖాస్తు అనేటువంటి చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీకు ఇప్పుడు తెలుపుతాను అనమాట అండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకు తెలపడం జరుగుతుంది. అయితే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ అనేటువంటిది లాస్ట్ డేటు. అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్ఎస్సిలో 90% మార్క్స్ పొందుకుంటారో, అంటే అంతకంటే ఎక్కువ లేకపోతే 9 CGPA ఎవరైతే పొందుకుంటారో, అదే రకంగా కుటుంబ వార్షిక ఆదాయం ఎవరైతే 2 లక్షల కంటే తక్కువ ఉంటుందో, అదే రకంగా 2023-24 సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసినటువంటి వారు దీనికి ఎలిజిబుల్గా తెలపడం జరిగిందనమాట అండి. దీనికి అప్లై చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటిది ఏంటంటే 10th క్లాస్ మార్క్ షీట్, అదే రకంగా ఆదాయ ధృవీకరణ పత్రం, మన ఇన్కమ్ సర్టిఫికేట్, అదే రకంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట అండి. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా మనకి ఆన్లైన్ లింక్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట అండి. ఆ ఆన్లైన్ లింక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక vidyadhan.org అనేటువంటిది విద్యాధన్ దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ అనమాట అండి. దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మీకు పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇందులో అప్లై అనేటువంటిది మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ 9663517131కి మీరు కన్సల్ట్ అయినట్లయితే కనుక మీకున్నటువంటి ప్రతి డౌట్ని వీరు రెక్టిఫై అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం న్యూ స్టూడెంట్ ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించి చూద్దామన్నమాట అండి. ఇందులో 2 రకాలుగా అప్లై చేసుకునేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఒకరు వచ్చి ఎవరైతే స్టూడెంట్కి స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో వారు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు ఈ రకంగా రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ గురించి అప్లై చేయాలనుకుంటున్నారో వారు అప్లై అనేటువంటి బటన్, అప్లై ఫర్ స్కాలర్షిప్ అనేటువంటి దాంట్లో అప్లై అనేటువంటి బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఒక హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఏ స్టేట్స్కి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలనేటువంటిది ఇక్కడ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 11th అదే రకంగా 12th క్లాస్ చదువుకునేటువంటి వారికి ఇందులో ప్రాసెస్ అనేటువంటిది అందరికీ ఒకటేలాగా ఉంటుంది అనమాట అండి. 11th ఏపీ, అదే రకంగా తెలంగాణ రెండిట్లో చూసుకున్నట్లయితే కనుక ఏపీ 11th అదే రకంగా 12th క్లాస్ చదువుకోవాలనుకున్నటువంటి వారికి మ్యాక్సిమం 10 years అనేటువంటిది వీరు స్కాలర్షిప్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం వచ్చేసి 2 లక్షల రూపు ఉండాలి. అదే రకంగా 10th క్లాస్ చదివినటువంటి 23-24 10th క్లాస్ చదివినటువంటి వారు ఉండాలి. వారికి 90% స్కోర్ లేకపోతే 9 CGPA అనేటువంటిది వచ్చి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఎవరైతే డిసబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి 75% లేకపోతే 7.5 CGPA అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక దీంట్లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ లేకపోతే లాగిన్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ రకంగా ఒక హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఇందులో మీరు డూ నాట్ హ్యావ్ అన్ అకౌంట్ అనేటువంటి దాన్ని మీరు పక్కన రిజిస్టర్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. మీరు స్టూడెంటా లేకపోతే స్పాన్సరా? మీరు ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్, మీకు స్కాలర్షిప్ కావాలి కాబట్టి స్టూడెంట్ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేటువంటిది మీరు క్లిక్ చేయాలి, మీ లాస్ట్ నేమ్, అదే రకంగా మీ యొక్క మెయిల్ ఐడి ఏది ఉండాలనుకుంటున్నారు అనేటువంటిది మీరు ఇక్కడ
క్లిక్ చేసినట్లయితే టైప్ చేసుకోవాలి మీ డొమైన్ ఏంటి అనేటువంటిది, జీమెయిలా లేకపోతే హాట్మెయిలా యాహూ మెయిలా ఏదైనా కానీ మీరు క్లిక్ చేసుకుని మీ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్లయితే కనుక సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా అదే మీరు మెన్షన్ చేసుకుని రిజిస్టర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ రకంగా బన్నీకే 1234 అనేటువంటి యూజర్ నేమ్ తోటి మీరు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి వచ్చేస్తుంది. మన మెయిల్ ఐడికి ఇప్పుడు ఒక యాక్టివేషన్ కీ అని వస్తుంది. దాన్ని మనం క్లిక్ హియర్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే కనుక మనకు డైరెక్ట్గా యాక్టివేషన్ కీ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం మెయిల్ ఐడి అలానే పాస్వర్డ్ అనేటువంటిది మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత ఈ రకంగా మనకి ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పేజ్లో మనం ఏ స్టేట్కి చెందినటువంటి వారం అనేటువంటిది ఇక్కడ మనకి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అనేటువంటి వాటికి ఉంది. తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే కనుక తెలంగాణ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మన యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇందులో మనం వేయాలన్నమాట. మన ఇంటర్వ్యూ లొకేషన్ అనేటువంటిది ఎక్కడ, స్టూడెంట్ పేరు ఏంటిది, జెండర్ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, అదే రకంగా వాట్సాప్ సేమ్ నెంబర్ అయితే కనుక ఎస్ అని కొట్టాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక ఒకవేళ ఛాలెంజ్డ్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో అని చెప్పేసి తర్వాత ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అనేటువంటిది అంటే స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్తో పాటుగా ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ మన పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అదే రకంగా ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే కనుక సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్ మీకు అది సేమ్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీ మదర్ అదే రకంగా ఫాదర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అదే రకంగా మీ 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారు, ఏ స్కూలు అంటే రెగ్యులర్ స్కూలా ఏంటిది, లేకపోతే పాసింగ్ ఇయర్ ఏంటిది, మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీరు ఏ మీడియంలో చదువుకున్నారు అనేటువంటి దాంతో పాటుగానే మీ బోర్డు ఏంటిది, మీకు వచ్చినటువంటి సిజిపిఏ ఎంత అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. అదే రకంగా మీరు ఇంటర్మీడియట్లో ఏది చదవాలనుకుంటున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటిది కూడా మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చినట్లయితే కనుక దాని యొక్క అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేసి తర్వాత మీ ఫ్యామిలీ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఆ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇందులో మీరు లింకప్ చేసేసేయాలి. మీరు ఉంటున్నటువంటిది ఓనా, రెంటా, లేకపోతే రూఫ్ టైపా, ఎట్లాంటిది అనేటువంటిది కూడా మీకున్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఇందులో మీరు మెన్షన్ అనేటువంటిది చేయాలి. ఎంతమంది ఉన్నారు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, మీరు ఒకవేళ రూమ్ ఉంటే రెంట్ రూమ్ ఉంటే కనుక ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేటువంటి దాంతో పాటుగానే మీకు ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మీరు మెన్షన్ చేయాలి. మీ హాబీస్, అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అచీవ్మెంట్స్ కూడా మీరు అందులో ఇన్ఫామ్ చేయొచ్చు. అదే రకంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేసేసి మీరు ఏ రకంగా ఈ విద్యార్థి అనేటువంటిది మీకు ఏ రకంగా తెలిసిందనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ షీట్, ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవన్నీ చేసి టర్మ్స్ దగ్గర సర్టిఫై అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసి సబ్మిట్ అనేటువంటిది మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు దీనికి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థి దానికి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినట్టుగా మీకు ఒకటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూ జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని మీ ప్రొఫామ్ అన్ని కరెక్ట్గా మీరు ఇచ్చేసినట్లయితే కనుక మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అయినట్లయితే మీకు 10,000 నుంచి 70,000 లోపు స్కాలర్షిప్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి విద్యాధన్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు అదే రకంగా దేశంలో ఉన్నటువంటి 17 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఈ అప్లికేషన్ దానికి అంటే ఫ్రీ స్కాలర్షిప్ దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.